ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాను. దానికంటే ముందుగా దేవుడి నామాన్ని మహింపరిచి ఘనపరిచి కొనియాడుతున్నాం. దేవుడు ఈ సమయం మనకిచ్చాడు, వాక్యం ధ్యానం చేసే సమయం మనకిచ్చాడు. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే అక్షరము చంపును అనే అంశం మీద మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఒక మాట ఉంటుంది. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అని ఉంటుంది. అక్షరం యొక్క లక్షణం ఏంటంటే చంపేయాలి. ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే జీవింపజేయాలి. అక్షరం యొక్క పని ఏంటో, దాని స్వభావం ఏంటో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మ యొక్క స్వభావం, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటో కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆత్మ జీవింపజేస్తుంది, అక్షరము చంపేస్తుంది. బైబిల్ పరిభాషలో చంపటం అంటే హత్య చేయటం అని కాదు. చంపటము అంటే మనలో ఉన్న పాపాన్ని చంపటం, మన హృదయంలో ఉన్న పాపాన్ని, మన తలంపులో ఉన్న పాపాన్ని, మన స్వభావంలో ఉన్న పాపాన్ని చంపేసిద్ది అక్షరం. చంపేయటం పాపాన్ని చంపేస్తుంది, పాపిని ప్రేమిస్తుంది. అది దానికి ఉన్నటువంటి సారాంశం. దేవుడు ఇప్పుడు కూడా ఎవరిని చంపడు, ఆయన అందరినీ ప్రేమిస్తాడు. హంతకుడు కాదు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమిస్తాడు. అయితే ఇక్కడ అక్షరం చంపేసిద్ది. దేని చంపేస్తుందంటే మన హృదయంలో ఉన్న పాపాన్ని, మన పాప స్వభావాన్ని, పాప లక్షణాలను, పాప ఆలోచనలను, పాప తలంపులను చంపేసేది. అదే సమయంలో పాపిని ప్రేమిస్తాడు ప్రభు. కనుక సహోదరులరా, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మయ్యన్న దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి. అక్షరం చంపేసిద్ది. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో, గాయములను ఆయన నా గాయములను విస్తరింపజేయుచున్నాడు అని యోబు గారు అంటున్నాడు. దేవుడంట యోబు గారి యొక్క గాయాలను విస్తరింపజేస్తున్నాడంట. విస్తరింపజేయటం అంటే ఆ గాయాలు చాలా ఎక్కువైపోతున్నాయి, కానీ ఎన్ని మెడిసిన్స్ వాడుకుంటున్నా తగ్గట్లేదు. ఇది చేస్తున్న దేవుడే, విస్తరింపజేస్తున్నాడు. అంటే యోబు శరీరంలో గాయాలు విస్తరించిపోతున్నాయి. ఎన్ని గాయాలైనయో మనకు చెప్పలేదు, కానీ గాయం యొక్క పరిమాణం పెరిగిపోతుంది. గాయాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా పచ్చి పుళ్ళు, పచ్చి గాయాలు. యోబు దేవునికి ప్రియమైన వాడు, దేవుని స్నేహితుడు. దేవుడు యోబుకి స్నేహితుడు, యోబు దేవునికి స్నేహితుడు. అబ్రహాం కూడా దేవునికి స్నేహితుడే, దేవుడు కూడా అబ్రహాంకు స్నేహితుడే. ప్రభువు చెప్పాడు కదా, నా మాటలు మీరు అంగీకరించడలా మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. నేను ఏ మాటలైతే చెప్పానో ఆ మాటలని మీరు అనుసరించినడలా, పాటించినడలా నాకు మీరు స్నేహితులు అన్నాడు. స్నేహితుడు ఎప్పుడు కూడా రహస్యాలు దాచిపెట్టుకోడు. కనుక నా తండ్రి దగ్గర నేను ఏదైతే విన్నానో అవన్నీ మీకు చెప్పాను, కాబట్టి నేను చెప్పినవన్నీ మీరు అనుసరిస్తే మీరు నాకు స్నేహితులు, నేను మీకు స్నేహితుడు అని అన్నాడు. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 6వ వచనంలో, మేలుగోరి స్నేహితుడు గాయములు చేయును ఉంటుంది. మేలు కోరతాడు. మేలుగోరి తన స్నేహితులను దేవుడు గాయం చేస్తాడు. ఇక్కడ యోబును కూడా దేవుడు గాయం చేస్తున్నాడు.
ఆయన ఉద్దేశం ఒకటి ఉన్నది, మేలు చేయాలని, మంచి చేయాలని, తన స్వభావంలోకి మార్చుకోవాలని, తన తలంపులు, తన ఆలోచనలు తన హృదయంలో నెరవేరాలని ఉద్దేశంతో దేవుడు యోబును గాయాలతో విస్తరింపజేస్తున్నాడు. మేలు కోరాడు, కీడు కోరి దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని గాయాలు చేయడు. ప్రతి గాయం తర్వాత ఒక మేలు ఉంటుంది. మేలు అంటే బైబిల్ యొక్క పరిభాషలో దీవెన అని అర్థం. ఒక దీవెన నీకు ఇవ్వాలంటే దేవుడు నిన్ను గాయం చేయాలి. ఆ గాయం చేయడానికి ఉపయోగపడేటువంటి ఆయుధం ఏంటంటే అక్షరం. అక్షరంతో నిన్ను గాయం చేస్తాడు, వాక్యంతో నిన్ను గాయం చేస్తాడు. అదే సమయంలో ఎక్కడైతే గాయం చేశాడో ఆ గాయం చేసినటువంటి ప్రాంతాన్ని తన దయగలిగిన హస్తాలతో మాన్పేసి నీకు దీవెనిస్తాడు. ఎవరికి కూడా దీవెన ఊరక రాదు, గాయం చేయాలి. మేలు గోరి స్నేహితుడు గాయం చేయును. యోబు స్నేహితుడైన దేవుడు యోబుకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన గాయాలను విస్తరింపజేస్తున్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్ని గాయాలే, అన్ని పచ్చిపుళ్ళే. ఎలర్జీ లాంటిది. ఒక పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని అవన్నీ ఎక్కడైతే జల్జల్గా ఉంటుందో, ఎలర్జీగా ఉంటుందో అట్లా గీక్కుంటూ ఉండేవాడు. బూడిదలో కూర్చున్నప్పుడు ఆ జల తగ్గిపోయి ఉండేది, ఆ దురద తగ్గిపోయేది. కారణం ఏంటంటే మేలు చేయాలని ఉద్దేశంతో. ఒక దైవజనుడిని కొంతమంది అడిగారంట, అయ్యా నీకు ఇన్ని దీవెనలు వచ్చినాయి, ఎంత విస్తరించబడ్డావు, నీ సేవ ఎంత వర్ధిల్లింది, నీ పరిచర్య ఎంత అభివృద్ధి చెందింది, ఇంతగా నువ్వు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ఆ దైవజనుడు అన్నాడు కదా అడిగిన వారితోటి, అయా మీరు నన్ను బాహ్య స్వరూపాన్నే చూస్తున్నారు, బాహ్య అభివృద్ధినే చూస్తున్నారు, నా అభివృద్ధినే చూస్తున్నారు, కానీ నా షర్ట్ ఇప్పుతాను దేవుడు ఎక్కడెక్కడ ఎన్ని గాయాలు చేశాడో, ఎన్ని దీవెనలు ఇచ్చాడో అన్ని గాయాలు నా శరీరంలో ఉన్నాయని చూపించాడంట. మీరు కేవలం నా అభివృద్ధినే చూస్తున్నారు, దేవుడు నా శరీరంలో పెడుతున్నట్టు గాయాలు మీరు చూడలేదు కదా, చూడండి అని చూపించాడంట. సహోదరుడా, నువ్వు వర్ధిల్లాలి అంటే, నీకు మేలు కలగాలి అంటే అక్షరం నిన్ను చంపాలి. నిన్ను చంపాలంటే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని చంపాలి. అప్పుడు మాత్రమే నీకు మేలు జరిగింది. ఒక మేలు వెనక దేవుడు గాయాన్ని ఉంచాడు, గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. చూడండి, ఇంకో మాట ఉంటుంది. యోబు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనంలో, మానజాలని గాయములు ఆయన నాకు చేసి ఉన్నాడు అన్నాడు. ఏమండి, మానేయటానికి వీలు పడలేనటువంటి గాయాలు, మాన్పటానికి, స్వస్థత పొందటానికి వీలు లేని గాయాలు దేవుడు చేశాడు. ఆయన గాయం చేసినప్పుడు ఎక్కడైనా మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోయే గాయాలు కాదు. యోబుకి స్నేహితులు ఉన్నారు, వాళ్ళు వైద్యులు, మెడిసిన్ బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎన్ని ఇంజక్షన్లు చేసినా, అన్ని మందులు రాసినా ఆ గాయాలు తగ్గలేదు. అందుకే మానజాలని గాయాలు దేవుడు నాకు ఉంచాడు అన్నాడు. వాళ్ళ మెడిసిన్ ఉపయోగం లేదు, వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా ఆ మెడిసిన్ పనిచేయలా. యోబు స్నేహితులు వైద్యులు, బాగా మెడిసిన్ బాగా తెలిసిన వాళ్ళు ఎన్నో ఇంజక్షన్లు రాశారు, ఆ గాయాలకి ఎన్నో మందులు పూశారు. కానీ ఎంత మందులు పూస్తున్నా, ఎన్ని ఇంజక్షన్లు చేస్తున్నా గాయాలు విస్తరిస్తున్నాయే కానీ తగ్గిపోలేదు. అంటున్నాడు కదా, మానజాలని గాయాలతో దేవుడు నా యొక్క శరీరాన్ని గాయాలతో విస్తరింపజేస్తున్నాడు అన్నాడు. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. మానజాలని గాయాలవి దేవుడే మాన్పాలి.
అన్నాడు కదా. అదే యోబు గ్రంథం 5:18 అన్నాడు కదా, ఆయన చేతులు గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కనుక యేసయ్యే స్వస్థపరచాలి. యేసయ్య యొక్క అక్షరం గాయం చేయాలి. అక్షరం గాయం చేస్తుంది, యేసయ్య యొక్క చేతులు స్వస్థపరుస్తాయి. స్వస్థత ఎక్కడుందంటే నీ కోసం నా కోసం ఆయన పొందిన గాయాల వలన స్వస్థత మనకు వస్తుందండి. నిన్ను గాయం చేయక మునుపు దేవుడు గాయపరచబడ్డాడు. ఎవరు గాయాలని లెక్కించవచ్చు, కానీ యేసు ప్రభు నీ కోసం నా కోసం సిలువలో పడిన గాయాలు లెక్కించలేము. నీకయ్యే గాయాలను స్వస్థపరుస్తానికి ఆయన గాయపరచబడ్డాడు. అందుకంటాడు కదా, ఆయన చేతులు గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇంకెవరి వల్ల కాదు. మీరు మెడిసిన్ తెలిసిన వైద్యులే కావచ్చు, డాక్టర్సే కావచ్చు, బాగా వైద్యం తెలిసిన వాళ్ళే కావచ్చు, మీ మెడిసిన్ పనిచేయాలి. ఇక్కడ దేవుడే ఆ చేతులే, ఏ చేతులు నన్ను గాయం చేసినాయో ఆ గాయపరచబడిన చేతులే నన్ను స్వస్థపరుస్తాయి అన్నాడు. యేసయ్య పొందిన గాయాల వలన మనకు స్వస్థత వస్తుంది. కనుక నిన్ను స్వస్థపరిచే దానికోసం జగత్తు పునాది వేయబడక మునిపే తన కుమారుడని యేసు ప్రభు వారిని తండ్రి గాయం చేశాడు, గాయాలమయం చేశాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువేయబడితే రోమన్ గవర్నమెంట్ యేసు ప్రభు సిలువేసినప్పుడే అయిన గాయాలు కాదు, సృష్టికి ముందే వధించబడిన గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు వారు అన్ని గాయాలే, అన్ని పచ్చిపుళ్ళే. ఆ గాయాల నుంచి స్వస్థ వస్తుంది. మీరు వేసే మెడిసిన్ వల్ల నాకు స్వస్థత రాదని అన్నాడు. తను అంటున్నాడు, మానజాలని గాయాలు, మానవుల వైద్యానికి మానిపోయే గాయాలు దేవుడు నాకు ఇవ్వలేదు, విస్తరింపజేసే గాయాలు ఉన్నాయి. మానజాలని గాయాలు దేవుడు నాకు కలుగు చేశాడు అన్నాడు. ఇంకో మాట అన్నాడు కదా, చూడండి సామెతల గ్రంథంలోనే 20:30 గాయములు అంతరంగములో ఉన్న మానవ యొక్క అంతరంగములో ఉన్న చెడుతనమును తొలగిస్తుంది. దేవుడు ఎందుకు గాయం చేస్తాడు అంటే మన మనసులో చెడుతనం ఉన్నది. చెడుతనం అంటే పాపం, చెడు అంటే పాపం. మన ఆలోచనలో పాపం ఉన్నది, మన అంతరంగంలో పాపం ఉన్నది, మన తలంపుల్లో పాపం ఉన్నది, మన చూపుల్లో పాపం ఉన్నది, మన నడవడిలో పాపం ఉన్నది. అందుకని ఆ పాపం ఎల్లగొట్టాలి అంటే నిన్ను గాయం చేయాలి. గాయం చేసే ఉద్దేశం దేవుడికి పగేం లేదు మన మీద. దేవుడికి మన మీద అపారమైన ప్రేమ ఉన్నది. ఆ ప్రేమతోనే దేవుడు గాయం చేస్తున్నాడు. అలా గాయం చేయకపోతే నీ అంతరంగంలో ఉన్న పాపం బయటికి రాదు. నా శరీరంలో ఒక క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు అంటే నా మీద పగబెట్టి ఆ గాయాన్ని కొయ్యడు, నా శరీరాన్ని కోసి ఆ గాయాన్ని తీసేయడు. ఆయనకు పగలే ఉండవు, నా మీద ఏం పగ ఉండదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నా శరీరంలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ గడ్డ తీయటానికి నా శరీరాన్ని కోసి ఆ కల్మషాన్ని తీసి బయటేస్తాడు. తర్వాత మెడిసిన్ తోటి ఆ గాయాన్ని మాన్పేస్తాడు. అంటే ఈ క్యాన్సర్ గడ్డ ఉండటం నాకు ప్రమాదం అని డాక్టర్ తెలుసు. ఆయన నన్ను కోస్తే నాకు నొప్పి కలిగిద్దని ఆయన ఊరుకోడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ శరీరంలో ఆ గడ్డ ఉండకూడదు, ఆ క్యాన్సర్ ఉండకూడదు, అది తీసేయాలి. అందుకు గాయమైనా ఇష్టమే, కానీ అది కల్మషం ఉండకూడదు. అలాగే దేవుడు తన బిడ్డల్ని పాపం అనే కల్మషం ఉన్నప్పుడు, దుర్నీతి అనే కల్మషం ఉన్నప్పుడు, అపవిత్రత అనే కల్మషం ఉన్నప్పుడు, దుష్టత్వం అనే కల్మషం మనలో ఉన్నప్పుడు ఉంటుంది. మన శరీరంలో ఎలాంటి కల్మషాలనే ఉంటాయి, వాటిని తీసేయడానికి దేవుడు గాయం చేస్తాడు. గాయం చేయడం యొక్క ఉద్దేశం అది. నిన్ను నన్ను దేవుడు గాయం చేస్తాడు. గాయం చేసి ఆ గాయాన్ని తన చేతుల ద్వారా వచ్చే స్వస్థతో ఆ గాయాన్ని మాంసంతో పూర్తి చేసి దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు, నీకు మేలు చేస్తాడండి. గొప్ప దేవుడు కదా. అక్కడ చేయడానికి కారణం ఏంటంటే అక్షరం అనే ఆయుధాన్ని వాడతాడు యేసు ప్రభువారు.
అంటున్నాడు పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును. చంపునంటే నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి పాప కల్మషాన్ని ఊడ్చేస్తుంది, కడిగి పారేస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే యేసయ్య రక్తంతో ఆ గాయాన్ని అంతా రక్తంతో శుభ్రంగా కడిగి నీకు స్వస్థత కలుగు చేస్తుంది. ఇంకో మాట ఉంటుంది, హోషియా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో యేసయ్య మాట వదిలించేసిద్దంట. దేవుని నోట్లో ఇచ్చే ప్రతి మాట మన శరీరంలో నుండి కల్మషాన్ని నరికి పారేస్తుంది, తీసి పారేస్తుంది. ఎందుకంటే ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. శరీరం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. కానీ ఆత్మ మాత్రం దేవుని తలంపుల వైపు నడవాలని చూస్తే శరీరం ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడు, శరీరాన్ని గాయం చేస్తాడు, ఆ శరీరంలో ఉన్న కల్మషాన్ని శుభ్రంగా తీసేస్తూ ఉంటాడు. కనుక ఆయన వాక్కు వల్ల చెడుతను ఛేదించేస్తాడు, వధించేస్తాడు దేవుడు. అలా చేయడానికి కారణం ఏంటి? అక్షరం. ఇంకో మాట చూద్దాం సహోదరులారా, ఇంకో పరిశుద్ధ గ్రంథం ఇంకో మాట చూద్దాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఎప్పుడు కూడా మన మేలు చేయడానికే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఏ ఆయుధంతో దేవుడు గాయం చేస్తాడు అంటే అక్షరము. బైబిల్ పరిభాషలో అక్షరము అంటే భాషకున్న అక్షరాలు. పరలోకపు భాష యూదుల భాష హీబ్రూ భాష. హీబ్రూ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. దేవుడు మోషేతో మాట్లాడింది హీబ్రూ భాషలో, పౌలు గారితో మాట్లాడింది హీబ్రూ భాషలో. దేవుడు వాళ్ళ మాతృభాషలో మాట్లాడుతూ ఉంటాడు. యూదుల యొక్క పవిత్రమైన భాష ఏంటంటే హెబ్రీ భాష. హెబ్రీలు మాట్లాడే భాష హెబ్రీ భాష. అలాగే హెబ్రీ భాషలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే 22 అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరం చంపేస్తుంది, ప్రతి అక్షరం చంపేస్తుందండి, మనల్ని చంపేసింది అక్షరం. యోబుని దేవుడు ఎన్నిసార్లు గాయం చేశాడు, ఎన్ని గాయాలు చేశాడో మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథంలో ఈ 22 అక్షరాలున్న అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. 22 అక్షరాలు ఉన్నటువంటి హీబ్రూ యొక్క అక్షరమాల ఉన్నటువంటి 22 అక్షరాలు మనకు కనిపిస్తాయి. 119వ కీర్తనలో హెబ్రీ భాషకు ఉన్నటువంటి 22 అక్షరాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి 8 వచనాలకి ఒక్కొక్క అక్షరం మారుతూ వస్తుంది. అలాగా 22 అక్షరాలు అక్కడ కంపోజింగ్ చేశారు. ఆ 22 అనేది దేనికి గుర్తు అంటే యూదుల పవిత్ర భాష అయినటువంటి హెబ్రీ భాష గుర్తు. హెబ్రీ భాష ఉన్న ప్రతి అక్షరం మనిషిని చంపేసింది. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఎప్పుడైతే చంపుతాడో, అక్షరాన్ని చంపుతాడు అంటే అక్షరం నీలో ఉన్న పాపాన్ని చంపేసిద్దో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడిని జీవింపజేస్తాడు. కనుక యోబు గ్రంథంలో 22 అక్షరాలు ఉన్నటువంటి చాప్టర్లు మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం చూడండి ఒకసారి సహోదరులారా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 22 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా 8వ అధ్యాయంలో 22 అక్షరాలు ఉంటాయి. 10వ అధ్యాయంలో 22 అక్షరాలు ఉంటాయి. 14వ అధ్యాయంలో 22 అక్షరాలు ఉంటాయి. 16వ అధ్యాయంలో 22 అక్షరాలు ఉంటాయి. 32వ అధ్యాయంలో 22 అక్షరాలు ఉంటాయి. మొత్తం 8 చాప్టర్లో 8 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో 22 చొప్పున 6 అధ్యాయాల్లో ఉన్నాయి. 22ని 6 పెట్టి హెచ్చిస్తే 132 వస్తుంది. అంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యం సజీవమును, దేవుని వాక్యం సజీవమైనది, అది 2 అంచుల ఖడ్గం, 2 అంచుల పొదునైన వాడిగల ఖడ్గము కంటే బహు పొదునైనది.
దేవుని వాక్యం బహు సజీవమైనది. అది ఎంత పొదునైనదంటే, ఎంత వాడిగా ఉంటుందంటే, రెండంచుల ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. అంటే ఈ ఖడ్గం ఒక్కసారి మనల్ని కొడితే 2 గాయాలు అవుతాయి. ఒక్కసారి దేవుడు మనల్ని కొడితే ఒక గాయం కాదు, 2 గాయాలు అవుతాయి. ఎందుకంటే 2 అంచులు కలిగిన ఖడ్గం దేవుని వాక్యం. అలాంటి వాక్యంతో, ఆ వాక్యమైనటువంటి దేవుని అక్షరంతో దేవుడు మనల్ని కొడితే, మనం గాయం చేస్తే ఎన్ని గాయాలు అవుతాయి అంటే 2 గాయాలు అవుతాయి. అలాగా 132 గాయాలను చేయడానికి ఎన్ని దెబ్బలు కొట్టాడంటే 66 దెబ్బలు కొడితే 132 గాయాలు అవుతాయి. 62 అనేది దేనికి 62 కాదు, 66 దెబ్బలు కొడితే ఒక దెబ్బకి 2 గాయాలు చొప్పున 66ని 2 పెట్టి హెచ్చిస్తే 132 దెబ్బలు వస్తాయి. అంటే యోబుని దేవుడు ఎన్నిసార్లు కొట్టాడంటే 66 సార్లు కొట్టాడు. 66 సార్లు గాయం చేశాడు. 66 సార్లు అక్షరం చంపేసింది. చంపినప్పుడు ఎన్ని గాయాలైనవి అంటే 66ని 2 పెట్టి హెచ్చివేస్తే, ఒక దెబ్బకి 2 గాయాలు చొప్పున 2 పెట్టి హెచ్చివేస్తే 132 దెబ్బలైనవి. 132 గాయాలు విస్తరించిపోయినాయి. నా శరీరంలో 132 దెబ్బలుంటే నా శరీరం మొత్తం గాయాలమయమే. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఉన్నటువంటి నా భాగాలన్నీ కూడా 32 గాయాలతో ఉన్నదంటే నా శరీరం మొత్తం రక్తమయమై ఉంటుంది. యోబుకి అలాగే జరిగిందండి. 132 దెబ్బలు కొడటానికి, అన్ని గాయాలు చేయడానికి ఎన్నిసార్లు కొట్టాడు దేవుడు అంటే 66 సార్లు కొట్టాడు. అన్నిసార్లు కొడితే అంటున్నాడు కదా, మానజాలని గాయాలతో దేవుడు నన్ను కొట్టాడు. ఎన్ని గాయాలు అంటే 132 గాయాలు సహోదరుడా. 132 దీవులు యోబుకు దేవుడు ఇచ్చాడు. దీవించక మునుపు అబ్రహాముని ఏ విధంగా దీవించాడో, అలాగే యోబుని దేవుడు దీవించక మునుపు, రెండవసారి దీవించక మునుపు ఆయన కొట్టింది 33 సార్లే. 33 సార్లు అంటే ఈ 33 దెబ్బలు కొట్టాడు. 33ని 2 పెట్టి హెచ్చిస్తే 66 గాయాలైనవి. మొట్టమొదట దేవుడు దీవించింది యోబు గారిని. రెండవసారి దీవించాలనుకున్నాడు, ఇంకా 66 కొట్టాడు. 66, 33, మళ్ళీ ఇంకో 33, మొత్తం 66 దెబ్బలు. 66 దెబ్బలు కొట్టినప్పుడు 132 గాయాలైనవి. 132 గాయాలంటే డబల్ అయినాయి. దీవెలు కూడా అలాగే వచ్చినాయి. మీరు చదివితే యోబు గ్రంథం 42 అధ్యాయంలో అన్నీ డబలే. ఆస్తులు డబలే, పశువులు డబలే, సంతానం డబలే, అన్ని డబల్ రెట్టింపు వచ్చేసింది. అదేవిధంగా మొట్టమొదటి దీవించింది 33 దెబ్బలు. 33 దెబ్బలు కొడితే 66 గాయాలైనవి. రెండవసారి దీవించినప్పుడు 66 దెబ్బలు కొడితే 132 దెబ్బలైనవి. 132 గాయాలైనవి. ఇప్పుడు 132 గాయాలంట విస్తరించిపోయినాయి అంట. మానజాలని గాయాలని దేవుడే మాన్పాడు. ఏవైతే మానజాలని మానవులకు అసాధ్యమైన దేవునికి సాధ్యం. దేవుడే స్వస్థపరిచి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు యోబుని పరీక్షిస్తే ఎన్ని గాయాలైనవి అంటే 132 గాయాలు, 132 దీవులు వచ్చినాయి. అంతకుముందు ప్రారంభంలో దేవుడు దీవించాడు యోబుని. అప్పుడు కేవలం 33 దెబ్బలే కొట్టాడు. ప్రతి దెబ్బకి 2 గాయాలైనవి, 66 గాయాలైనవి. అలాగే 66 అనే దేని గుర్తు అంటే దేవుని వాక్యమును గుర్తు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం మొత్తం ఎన్ని పుస్తకాలు అంటే 66 పుస్తకాలు. వాక్యాన్ని గుర్తు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, ఎటువంటి ఖడ్గము కంటే బహుగా పొదునై వాడిగలదై, ప్రాణాత్ములను మూలుగులను అదేవిధంగా మన ఆలోచనలు తలంపులను శోధిస్తుంది, నరికి పారేస్తుంది. ఆ చెడును మొత్తం తీసేసి ఆ అతీసిన చెడులో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని నింపుతాడు. మెడిసిన్ ఏ విధంగా వాడతామో
గాయాలకు ఆ విధంగా వాక్యం అనే మెడిసిన్, స్వస్థ అనే మెడిసిన్ దేవుడు దాంట్లో పెట్టాడు. కనుక సహోదరులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దీవించినప్పుడు దేవుడు అనుకున్నాడంట, యోబుని 2 సార్లు దీవిద్దాం అనుకున్నాడంట. మొట్టమొదట కేవలం 66 దెబ్బలే కొట్టాడు. అంటే 33 సార్లు కొడితే 66 దెబ్బలైనాయి. రెండోసారి కూడా దీవించాలి అంటే నిన్ను గాయం చేయాలి. నిన్ను గాయం చేయాలంటే మళ్ళీ 66 దెబ్బలు కొట్టాడు. 33 మళ్ళీ 33 దెబ్బలు కొట్టాడు. మళ్ళీ 66 అయినాయి. 2 66లు అంటే 66 దెబ్బలు కొట్టడానికి ఎన్ని గాయాలేని అంటే 66 దెబ్బలు కొట్టడం వల్ల 132 గాయాలేని. ప్రతి గాయానికి దేవుడు దీవించాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. శోధన సహించిన వాడు ధన్యుడు. శరీర సంబంధమైన శోధన, మానసిక శోధన సహించాలి. ఈ లోకంలో మనకి ఎప్పుడు కూడా శోధన. ఒక బిడ్డ దీవించబడ్డాడు అంటే దాని వెనకాల ఎన్నో గాయాలు ఉంటాయి, ఎన్నో వ్యాధులు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి. రక్షణ ఊరక రాలేదు. దేవుడు మరణంలోంచి వచ్చిన రక్షణ. కనుక ఒక దీవెన ఇచ్చేటప్పుడు దేవుడు పునాది వేసి ఇస్తాడు. దీవెన రాకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు. దీవెన వచ్చిన తర్వాత దుద్దుని ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు. దీవెన వచ్చిన తర్వాత అది వద్దన్నా దేవుడు ఇవ్వకుండా ఉన్నాడు. దీవెన రాకుండా ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు. కనుక దీవెన అనేది దేనికి లింకప్ అయి ఉందంటే నీ గాయాలకు, నువ్వు పడే శ్రమలకు లింకప్ అయి ఉన్నది. 66 అనేది దేనికి గుర్తు అంటే దేవుని వాక్యానికి గుర్తు. మానవ సంఖ్య 66, దేవుని సంఖ్య 7, వాక్యం యొక్క సంఖ్య 66. బైబిల్ మొత్తం కూడా 66 అంటే వాక్యంతో 2 అంచుల వాక్యం గల ఖడ్గంతో యోబుని కొట్టినప్పుడు 2 గాయాలైన, 66 దెబ్బలు కొట్టాడు. 132 గాయాలైన, 132 దీవెనలో యోబుకి దేవుడు దయచేశాడు. కనుక అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. ఆల్ఫాబెట్ ఏంటంటే హీబ్రూ భాష యొక్క ఒక అక్షరమాల 22. అలాగే ఇది దేవదూతల భాష అన్నారు. పౌలు గారు అన్నాడు కదా, నేను దేవదూతల భాషతో మాట్లాడినను, మానవ భాషతో మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడు అన్నాడు. పరలోకంలో ఒక భాష ఉన్నది, అది దేవదూతల భాష. అలాగే యూదుల యొక్క పవిత్రమైన భాష, పరమ భాష హీబ్రూ భాష. ప్రతి చిన్నపిల్లవాడు హీబ్రూ నేర్చుకుంటాడు యూదులు. కనుక యూదుల యొక్క అక్షరమాలు 22. ఆ 22 అక్షరాలు యోబుని గాయం చేసినాయి. అక్షరం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం సజీవం కలిగేది. నీ వాక్యంతో దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు చిన్న వాక్యాన్ని తన కృపలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, తల ఉంచి కళ్ళు మూసినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు దేవా. ప్రభువా, మీరు ప్రతి దీవెని మాకు ఇవ్వక మునుపు మమ్మల్ని మీరు గాయం చేస్తారు తండ్రి. ఆ గాయం చేశారు అంటే దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం, దీవెన దాచిపెట్టారని యోబు ద్వారా మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. మానవాళి యొక్క ప్రయత్నాల వల్ల మానజాలని గాయాలను మీరు సిద్ధపరిచారు, గాయాలను విస్తరింపజేశారు. ప్రభువా, ఒకప్పుడు 66 గాయాలే, ఇప్పుడు 132 గాయాలు చేశారు. అందుకే అంటున్నాడు కదా, నా గాయాలను దేవుడు విస్తరింపజేశాడు అని. విస్తారంగా దీవించాడు, విస్తరింపజేశాడు. ఆ కృప మాకు దయచేయమని, నేను పెట్టేటువంటి ప్రతి శ్రమలో, మేము ప్రతి ఇబ్బంది అనే కొలువులో మేము కాలిని స్వరూపులోకి మమ్మల్ని మార్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.